హలో ఫ్రెండ్స్ హాయ్ ఎలా ఉన్నారు? ఈరోజు ఆఫ్టర్‌నూన్ లంచ్‌కైతే నేను చుక్కకూర, పప్పు చేస్తున్నాననమాట. పప్పు చాలా రకాలుగా చేయొచ్చు. కుక్కర్‌లో అన్నీ కలిపేసేసి పప్పు చేయడం ఒక స్టైల్ అయితే, ఇలా వన్ బై వన్, వన్ బై వన్ అలా వేసుకుంటూ చేయడం ఒక పద్ధతనమాట. సో, నేనైతే ఇలా చేస్తున్నాను. కుక్కర్‌లో పప్పయితే పెట్టేసాను వాష్ చేసి. ఆ తర్వాత ఒక ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసాను. ఆ తర్వాత కొంచెం ఉడికిన తర్వాత చుక్కకూర కూడా శుభ్రంగా కడుక్కున్నాను. కడిగేసి అది కూడా అందులో ఏసేసాను. లాస్ట్ ఫైనల్‌గా ఏంటంటే కారం వేసేసి ఉడికిన తర్వాత మ్యాష్ చేసేసుకున్న తర్వాత పోపు పెట్టేసేసుకున్నా. పోపు పెట్టిన తర్వాత అందులో ఎస్పెషల్లీ పప్పులో చిన్నులపాయలేస్తే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. అంతే తాలింపేసుకున్న వేడి వేడి అన్నంలో చుక్కకూర పప్పు, నెయ్యి, ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే అబ్బా! ఎంత బావుందంటే అంత బావుంది.